నమస్తే, నేను రామిరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణ లోపల బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి వింతలు, విడ్డూరాలు గత 2.5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ యొక్క బీజేపీ బ్యాక్ ఎండ్ లో బీజేపీ తెలుగుదేశం అండతో గద్దెనెక్కిండో, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఉంటూ ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బిహేవ్ చేయట్లేడు, ఎన్డీఏలో ఒక భాగస్వామిగానే బిహేవ్ చేస్తున్నాడు. మన పలు బహిరంగ సభల్లో బహిరంగంగా ఆయన నరేంద్ర మోడీ గారిని పొగడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తన గురువు అని కీర్తించడము, అదేవిధంగా తెలంగాణ లోపల టీడీపీ పార్టీ బతికి బట్టగట్టాలి అని ఈయన సభల లోపల తెలుగుదేశం జెండాలు రెపరెపలాడడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఇవన్నీ కుమ్ముక్కు రాజకీయం జరుగుతుంది. పేరుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ మొత్తం ఎన్డీఏ భాగస్వాముల కంటే ఇంకెక్కువగా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీర విధేయుడిగా బిహేవ్ చేస్తున్నాడు. అయినా కూడా కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఏమి అసలు ఈయనకు వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా గడపలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది నెల నెల ఖర్చులకు పైసలు కావాలి. తెలంగాణ నుంచి పైసలు పోతున్నాయి, కర్ణాటక నుంచి పైసలు పోతున్నాయి. వాళ్ళకి అనవసరం. పార్టీ మొత్తం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బిహేవ్ చేసినా, పార్టీని పుట్టి ముంచుతున్నా కూడా, పార్టీ కనుమరుగే పరిస్థితి తీసుకొస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి అతను ఒక పెద్ద ముద్దబప్పు, అతను ఒక అమాయక చక్రవర్తి. అతని వల్లనే అంతంత బలం ఉన్నటువంటి బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఇలా చాలా బలపడతా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే అపోజిషన్ అంటే ఇప్పుడు మనకు ఇప్పటికిప్పుడు మనం క్వశ్చన్ చేసుకుంటే నరేంద్ర మోడీ గారికి ఆల్టర్నేటివ్ గా ప్రధానమంత్రి ఎవరు ఇతర పార్టీల నుంచి అంటే చెప్పలేని పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ అని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉంది. సాక్షాత్తు తన పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో కరచాలం చేస్తూ, నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ, నరేంద్ర మోడీ గారిని ప్రేజ్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయిన టీడీపీ పార్టీ జెండాలు రెపరెపలాడుతుంటే ముఖ్యమంత్రి సభ లోపల చర్య తీసుకోలేని దద్దమ్మ రాహుల్ గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటది? ప్రతి రాష్ట్రం లోపల కొంచెం బలీయమైనటువంటి శక్తులుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను బొందబెట్టడంలో బీజేపీకి అండదండగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. చూసారా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్ష పరోక్ష కారణం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ బలం లేనప్పుడు ఏం చేయాలి? ఆమ్ ఆద్మీ పార్టీకి ఊతం ఇవ్వాలి. ఊతం ఇవ్వడం వల్ల ఏమవుతుంది? బీజేపీ పార్టీ ఎదుర్కోవచ్చు. కానీ అక్కడ అదే పరిస్థితి. బెంగాల్లో ఏం చేశారు? వీళ్ళకి అసలు ఆడ బలమే లేదు. ఎప్పుడు కూడా 2 to 5% ఓట్ బ్యాంకే. ఆడపోయి ఏం చేశారు? మమతా బెనర్జీకి తోడుగా ఉంటే అయిపోతుంది కదా, సపోర్టివ్ గా ఉంటే ఆమె గెలిచేది కదా. అక్కడ బీజేపీ పార్టీకి పరోక్ష సహకారం ఏంటంటే వీళ్ళ అభ్యర్థులన్నీ అన్ని కాన్స్టిట్యూన్సీలు పెట్టేసి ఓటు బ్యాంకు చీల్చడం ద్వారా ఆడ బీజేపీకి లబ్ధి చేకూర్చారు. ఇక్కడ ఏం చేశారు? ఒరిస్సాలో ఏం చేశారు? అదే పరిస్థితి తీసుకొచ్చారు. ఆడ నవీన్ ఉండే కదా, అక్కడ చీఫ్ మినిస్టర్ బిజు జనతాదళ్, ఆయనను బొందబెట్టే కార్యక్రమం చేశారు, ఆయనను పుట్టిముంచారు. ఇక్కడ ఏం చేశారు? మన తమిళనాడు లోపల దశాబ్దాల కాలం నుంచి వీళ్ళతో వెన్నంటి నడుస్తున్నాడు నమ్మకమైనటువంటి మిత్రుడు ఎవరు? స్టాలిన్. ఓటమి చెందిన మరుక్షణమే అతనికి త్రిలోదకాలు ఇచ్చేసి ఆ పొత్తు బంధాన్ని మొత్తం విస్మరించి డైరెక్ట్ పోయి ఒక గాలిబుడిగా లాంటి విజయ్ పార్టీకి ఇచ్చారు. అది ఉంటుందో రేపు ఊడుతుందో తెలియదు. ఆ పార్టీ ఇవాళ వస్తుంది, రేపు పోయే పార్టీ. కానీ ఎప్పటి నుంచో చరిత్రలో ఉన్నటువంటి డిఎంకే, ఏడిఎంకే ఉన్నాయి. అక్కడ ఏడిఎంకేని పుట్టి ముంచింది బీజేపీ పార్టీ, అయితే డిఎంకేని మొత్తం నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఇక చిరకాల మిత్రులు వామపక్షాలు, వాళ్ళకున్నది ఏకైక రాష్ట్రం కేరళ. అక్కడ విజయ్ని ఆ ముఖ్యమంత్రిని సిపిఎం పార్టీని గద్దెదించడంలో క్రియాశీలక పాత్ర పోసి లోపాయకార బీజేపీను కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒప్పందం చేసుకుని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని పుట్టి ముంచారు. ఇది అక్కడ కర్ణాటకలో ఏం చేసి జనతాదళ్ సెక్యులర్ పార్టీ, అక్కడ ఉన్న ఒక ఏకైక ప్రాంతీయ పార్టీని ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మకే ఉంటే మన ఇద్దరే ఉండాలి, ఈ ప్రాంతీయ పార్టీ వద్దని మింగేసారు ఆ పార్టీని. ఈ విధంగా చేసి ఒక్కరు లొంగకుండా ఉన్నది దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ఒక్కరే. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఈ మధ్య కాలంలో అంటే తెలంగాణ సిద్ధించడంతో సమదూరం పాటించాడు, దూరంగా ఉన్నాడు. తను తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా, తెలంగాణ సంక్షేమ ధ్యేయంగా పనిచేసిండు. కాబట్టి కంట్లో నలుసు తయారైందని చెప్పి ఇక్కడ కూడా మొన్న 2023 ఎలక్షన్ లోపల బీజేపీ సహకారంతో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? కేసీఆర్ గారి మీద విపరీతమైన రాజకీయంగా అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నించారు. అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. ప్రజలు గుర్తించారు. పార్లమెంట్ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసినా కూడా తర్వాత మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి, గత సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి ప్రజలు గుర్తించారు. ఓహో, ఇదంతా కూడా ఏదో వింత రాజకీయం జరుగుతూ ఉందని గుర్తించారు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పట్ల అనుకూల ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ నిన్న సిపాక్ సర్వే అంటే అత్యంత రిలయబుల్ సర్వేలో కూడా 85 సీట్లతో విజయదుందుబి భోగించబోతోంది. ఎప్పుడు జరిగినా కూడా ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది. ఇక బండి భగీరథ ఉదంతం తర్వాత బీజేపీ మొత్తం కూడా
మంటగలిసిపోయింది. బీజేపీ అనేది పరువు మంటగలిసిపోయింది. బీజేపీ అనేది తెలంగాణ రాజకీయ లోపల కనుమరుగే పరిస్థితి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీని అంటే ప్రజలు తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. ఇక ఇది ఒక రాజకీయంగా ఈ పరిస్థితి, ఇంత పరిస్థితి రెండు జాతీయ పార్టీలది. ఇక బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో ఒకరు పటాన్చెరు ఎమ్మెల్యే గారు వారు మనసు మార్చుకున్నారు. ఈ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీలో ఉంటే అభివృద్ధి ఏందో కానీ అసలు మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. రియలైజ్ అయ్యారు, మన తన మాతృ సంస్థ దగ్గరే ప్రయత్నం చేస్తారు. మిగతా 9 మందిలో ఒకడైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ డైరెక్ట్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిండు. అంటే ఒక క్షణమే అతన్ని స్పీకర్ ప్రసాద్ గారికి ఏమాత్రం విచక్షణ డిస్క్వాలిఫై చేయాలి, లేదంటే ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి, చేయలేదు. ఇక కడియం శ్రీహరి డైరెక్ట్ బహిరంగ సభల్లోనే జై కాంగ్రెస్ అంటున్నాడు. కూతురును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా వరంగల్ నుంచి నిలబెట్టి అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నాడు. అదంతా ప్రజలందరికీ తెలుసు. మిగతా 7 ఎమ్మెల్యేలు కూడా అదే మొత్తం కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలు చేరినామన్నారు. మనం సంజయ్ ఉదంతాన్ని చూసాం, జగిత్యాల లోపల ఇవన్నీ చూసాం. ఈ వీళ్ళ మీద చర్య తీసుకోకుండా సుప్రీంకోర్టు మొట్టికాయలేసిన కూడా చర్య తీసుకోమని మొట్టికాయలేసిన కూడా ప్రసాద్ గారు స్పీకర్ ప్రసాద్ తీసుకోకుండా అదంతా ఉత్తిముచ్చడం వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఒక జడ్జిమెంట్ ఇచ్చేసిండు. అంటే ప్రజాస్వామ్యం కూలి చేసిండు. మనకు ఒక నానుడింది, ఇదే రేవంత్ రెడ్డి గారు పలు బహిరంగ సభలు చెప్పాడు, పొట్టోని పొడుగోడు కొడుతూ పొడుగోని పోచమ్మ కొడుతుంది అన్నట్టు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఏ విధంగా దెబ్బతీస్తుందని చూశాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, అసలు రాజ్యాంగం పట్టిన విశ్వాసం పోయే విధంగా మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అత్యంత అసహ్యమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడు, అభ్యంతరకరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడు. వాళ్ళు అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం, వాళ్ళు పార్టీ మారినని వాళ్ళే చెప్పుకుంటున్నారు, మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన కూడా వాళ్ళకి చర్య తీసుకోకుండా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను జడ్జిమెంట్ ఇచ్చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన వైనా చూసాం. మరి నువ్వు చేసింది ఇట్లా ఉన్నప్పుడు పక్కన బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేసిండు? ఆ పాపం ఒక గాంధేయవాది, అత్యంత సింపుల్ మనిషి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి పరిశీలకురాలు, ఆమె రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసింది మధ్యప్రదేశ్లో. ఆమె మీద కేసు ఉన్నట్టు ఆమెకే తెలియదు. ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆమెకు వ్యతిరేకంగా చేసే కొన్ని శక్తులు ఏం చేసినాయంటే, ఒక ఆమె మీద ఏదో ఒక నారాయణపేట జిల్లాలో ఒక ప్రబుద్ధుడు ఒక రేప్ చేసిన సంఘటన లోపల అతని మీద పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, ఏఐసిసి పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ గారు ఇద్దరు కలిసి చర్య తీసుకోవాలి, చర్య తీసుకోకపోతే వీళ్ళని కూడా మీరు కోర్టుకు పిలవాలని ఒక ఆమె శ్రీలత అనేటువంటి ఒక మహిళ ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అది ఎఫ్ఐఆర్ కూడా నమ్మేది కాదు, అది కేసే కాదు. ఆ కంప్లైంట్ పేపర్ ను కాంగ్రెస్ లో ఉన్నటువంటి కుట్రదారులు, వెండుపోటుదారులు, మీనాక్షి నటరాజన్ తోని అత్యంత కష్టపడుతున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చేశారంటే ఆ ఒక్క చిట్టీని అక్కడికి బీజేపీ వాళ్ళకి అందించారు. బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఆయన చేసి దీన్ని బేస్ చేసుకుని ఏమైనా కేసు ఉంది, ఈ కేసును డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేస్తున్నా అని చెప్పి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారు. ఎంత అన్యాయం! ఇంకా ఎలక్షన్ కమిషన్ అనేది ఇంత ప్రత్యక్షంగానే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంటే ఎంత అన్యాయం అంటే, ఇక్కడ మనం ఈ ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలి. ఆమె కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి అయినా కూడా తప్పు. ఎందుకంటే ఆమె మీద ఎలాంటి కేసు లేదు. ఎవడో చేసిన తప్పుకు ఈమె చర్య తీసుకోలేదని ఒక చిన్న నోటీసు, దాన్ని కేసుగా పరిగణించి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం ఏంటంటే, భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఎలక్షనీరింగ్ సరిగ్గా జరుగుతుందా? ఎప్పుడైతే ఎలక్షన్ ప్రాసెస్ మీద నమ్మకం పోతుందో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగి మళ్ళీ తీవ్రవాదం ప్రచురిల్లుతుంది, ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది, జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. ఇది ఇంత తీవ్రమైన ఆ ఒక్క రాజ్యసభ సీటు కక్కుర్తి పడకపోతే బీజేపీ పార్టీకి వచ్చే నష్టం ఏంటి? ఇలాంటి చర్యలకు, అనైతిక చర్యలకు బీజేపీ పార్టీ పాల్పడతా ఉంది. అంటే అన్ని రాష్ట్రాల లోపల ప్రధానంగా అత్యంత క్రియాశీలకంగా ఉన్న రాజకీయ పార్టీలను బొందబెట్టడం, కాంగ్రెస్ ఇందుకు పరోక్షంగా సహకరించడం, దానివల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకే ఇలా గడ్డు పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇలా మీనాక్షి నటరాజన్ యొక్క రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం ఏందో ఇది ఖచ్చితంగా కూడా ఖండించదగ్గదే. కానీ ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నది ఏంది? మరి తెలంగాణ లోపల పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారలేదని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా కాంగ్రెస్ వాళ్ళకు? అందుకే చెప్పేది, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్ ఇలా బీజేపీ దెబ్బతీసింది. కాబట్టి ఏదైతేనేమి కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్నాయి, కూని చేస్తున్నాయి, అపహాస్యం చేస్తున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీలకు ఆల్టర్నేటివ్ గా ఒక ఇంతకుముందు గతంలో వచ్చినటువంటి యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లాంటి
ఈ యొక్క ప్రాంతీయ పార్టీల సమూహం వస్తే తప్ప ప్రజాస్వామ్యానికి మళ్ళీ ఒక నిర్వచనం అనేది మనం నిర్వచించుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యం పోయింది. ఇలా ఎలక్షన్ ప్రాసెస్ మీద నమ్మకం పోతా ఉంది ఈ సంఘటన చూసిన తర్వాత. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించండి. ఏం జరుగుతుందో గమనించాలి. మనం గమనించకపోతే ఇట్లాంటి ఇంకా జరుగుతూనే ఉంటాయి. రాబోయే రోజుల లోపల తెలంగాణ లోపల ఈ రెండు జాతీయ పార్టీలను బోధపెట్టాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను. మన తెలంగాణ రక్షకుడు కేసీఆర్ గారే. తెలంగాణను అభివృద్ధి చేయాలన్న కేసీఆర్ గారే. ఎందుకంటే తెలంగాణను చావునోట్ల తలబెట్టి కొట్టాడి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన జాతిపిత కేసీఆర్ గారితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. జై తెలంగాణ.